ఒక చిన్న విత్తనం తన మట్టిలో కూరుకుపోయానని, తన మీదంతా బరువు ఉందని, తన ఎన్నటికీ ఎదగలేనేమో అని బాధపడుతూ ఉండేది. అయితే అక్కడికి వచ్చిన తోటమాలి ఆ విత్తనానికి నీళ్లు గలవు అనే నమ్మకంతో ఆ చెట్టుకి నీరు పోస్తూ ఆ చెట్టుని ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాకుండా ఆ చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తీయడం మొదలుపెట్టాడు. ఆ విత్తనం నేను నిజంగానే ఆ తోటమాలి అనుకున్నట్టు గొప్ప చెట్టుగా ఎదగగలనేమో అన్న ఆలోచనలో పడింది. నిదానంగా ఆ తోటమాలి రోజు దానికి నీళ్లు పొయ్యడం, ప్రేమని పంచడం, దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తీయడంతో ఆ మొక్క కూడా మహావృక్షంలా ఎదిగింది. మహావృక్షంలా ఎదగడమే కాకుండా ఆ చెట్టు మంది పిల్లలు ఆడుకోవడానికి నీడనిచ్చింది, ఎన్నో పక్షులు గూడు పెట్టుకోవడానికి చోటునిచ్చింది, ఎంతోమంది పిల్లలకి ఆకలి తీర్చడానికి పళ్ళనిచ్చింది. మనం కూడా అంతే, తోటమాలిలాగా ప్రేమని నమ్మకాన్ని రోజు తోటమాలి నీరు పోస్తున్నట్టు మన పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకుని ఆ మహావృక్షంలా ఎదగగలుగుతారు. మీరు మీ పిల్లలకి రోజు ప్రేమని నమ్మకాన్ని నీరుగా పోస్తున్నారా? చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తీస్తున్నారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.